మనం 30th జూన్ మార్నింగ్ సెషన్ పేపర్ని డిస్కస్ చేస్తున్నాం. ఇది 30th జూన్లో పేపర్లో ఇది లాస్ట్ వీడియో. ఇప్పటి వరకు మనం 2 వీడియోలు చేసాం, ఇది 3వ వీడియో. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ సెషన్ విత్ దిస్ క్వశ్చన్. ఎట్ ప్రజెంట్ దిస్ సెక్టార్ కాంట్రిబ్యూట్స్ మోస్ట్ టు ఇండియన్ ఎకానమీ. మరి మన భారత ఆర్థిక వ్యవస్థకి అత్యధికంగా దోహదపడేటటువంటి రంగం ఏంటి అంటున్నారు. సో ఒకసారి అయితే చూద్దాం. మనకి జీడిపి పరంగా అత్యధికంగా మనకి జీడిపి ఎక్కువ నుంచి వస్తుంది. జీడిపి ప్రకారంగా చూద్దాం అండ్ ఎంప్లాయ్మెంట్ పరంగా చూద్దాం జీడిపి. సో మనకి అగ్రికల్చర్ నుంచి అంటే అగ్రికల్చర్ సెక్టార్ నుంచి మనకి జీడిపి 19% జీడిపి వస్తుంది అండ్ 44% ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్. తర్వాత సెకండ్ వన్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ జీడిపి మనకి 28% ఆఫ్ జీడిపి వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి 25% ఆఫ్ ద పీపుల్ స్టిల్ డిపెండ్స్ అపాన్ ఇండస్ట్రీస్. ఓకే, and third one is service sector, one of the most important sector which boosting our Indian economy, that is service sector. 53% of the GDP we are getting from the service sector and 31% of the people are depends upon service sector. Okay, so agriculture మనకి 19% GDP ఇస్తుంది. అగ్రికల్చర్ మనకి 19% GDP ఇస్తుంది, కానీ 44% మంది అగ్రికల్చర్ మీద బతుకుతుంటే వీళ్ళు కేవలం 44% మంది 19% జీడిపినే ఇస్తున్నారు. 25% మెంబర్స్ 25% వాళ్ళు 28% జీడిపి ఇస్తున్నారు. 31% ఉన్నటువంటి ఈ సర్వీస్ సెక్టర్ వాళ్ళు 53% జీడిపి ఇస్తున్నారు. అంటే సర్వీస్ సెక్టార్లో ఎలా ఉంటుంది, తక్కువ మంది పనిచేసినప్పటికీ కూడా ఎక్కువ జీడిపి వస్తుంది. సో దట్ ఈస్ బూస్టింగ్ అవర్ ఇండియన్ ఎకానమీ. సో సర్వీస్ సెక్టార్ మనని ఆదుకుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ లేటెస్ట్ డేటా 2015-16 డేటా అండ్ ఇది 2015-16 డేటా అండ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి 2017-18 డేటా యాజ్ పర్ ద న్యూ టెక్స్ట్ బుక్. కొత్త టెక్స్ట్ బుక్ 2025 ప్రింట్ అయిన టెక్స్ట్ బుక్లో నుంచి చెప్పాను ఇది. ఓకే, సో సర్వీస్ సెక్టార్ ఈజ్ బూస్టింగ్ అవర్ ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆఫ్ చైనా. ఇది కరెంట్ అఫైర్స్ లాగా ఇస్తున్నారండి. ఇది ఎక్కడ కూడా లేదు మనకి, ఎందుకంటే అప్డేటెడ్ ఇప్పుడు 2024 అప్డేటెడ్ ఇస్తున్నారు. సో ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆఫ్ చైనా ఇన్ 2024 ఈజ్ 0.797. దెన్ చైనా ఫాల్స్ అండర్ దిస్ కేటగిరీ. మరి ఈ 0.797 ఉన్నటువంటి స్కోర్ ఉన్నటువంటి చైనా ఏ రంగంలోకి వస్తుంది అనేది చూస్తున్నాం. సో అది 700 అంటే అది హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, చాలా అత్యధిక విలువ కలిగినటువంటి దేశంగా మనం చెప్పవచ్చు. ఒకసారి 2023-24 డేటా 2023-24 డేటా ఇఫ్ యు టేక్ కన్సిడరేషన్, ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 134 అవుట్ ఆఫ్ 193. 193 దేశాలకు గాను ఇండియా ర్యాంక్ 134. మరి ఇండియా స్కోర్ ఎంత? ఇండియా స్కోర్ జస్ట్ 0.644. సో వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఎలా ఉండాలి? 0.900 ప్లస్ ఉండాలి. 0.900 ఉంటేనేమో వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్. హై హ్యూమన్ డెవలప్మెంట్ అంటే 0.700 ఉంటే అది. మరి మీడియం అంటే ఇండియా ఈ కేటగిరీ అంటే 0.600 కనుక ఉంటే ఇండియా మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పొచ్చు. మరి లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏంటంటే ద కంట్రీస్ లైక్ సుడాన్ ఏవైతే 0.300 ఉంటుందో అవి లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్గా చెప్తారు. ఓకే, మరి హైయెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఏంటి అంటే వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ర్యాంకింగ్లో ఉన్నటువంటి టాప్ కంట్రీస్ ఏంటంటే స్విట్జర్లాండ్, ఓకే, స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్. ఇవి స్కాండినేవియన్ కంట్రీస్, చాలా అత్యధిక మానవ అభివృద్ధి ర్యాంకింగ్ ఉన్నటువంటివి. సో ఇండియా ఎంత మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రికార్డ్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్ డైరీ ప్రొడక్షన్ ద ఫార్మర్ ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ క్యాటిల్ సెట్ ఇన్ ద విలేజ్
హ్యావింగ్ క్యాటిల్ షెడ్ ఇన్ ద విలేజ్ కమ్స్ అండర్ దిస్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. క్యాటిల్ షెడ్ అంటున్నారు. క్యాటిల్ షెడ్ అంటే అసలు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి అంటే ఉత్పత్తి కారకాలు ఏంటి? ఉత్పత్తి కారకాలు ల్యాండ్, లేబర్, క్యాపిటల్ తర్వాత ఆర్గనైజేషన్. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ వాటిని మనం ఉత్పత్తి కారకాలు అంటాం. ఇవి లేకుండా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. ల్యాండ్ లేకుండా, లేబర్ లేకుండా, క్యాపిటల్ లేకుండా, ఆర్గనైజేషన్ లేకుండా ఏది కూడా ఉత్పత్తి కారకం మనం చేయలేము. మరి ఒక పాడి పరిశ్రమలో పశువుల కొట్టం కలిగి ఉంది కాబట్టి ఈ పశువుల కొట్టానికి మెయిన్గా కావాల్సింది ఏంటి? భూమి కావాలి కదా, ల్యాండ్ కావాలి. సో అది భూమి, ల్యాండ్. ఓకే, సో దీనిలో పని చేయడానికి, పశువుల కొట్టంలో పని చేయడానికి లేబర్ అవసరం. ఓకే, ఈ పశువుల కొట్టం పెట్టడానికి మరి ఈసారి ఈ ఫిజికల్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ ఏంటో చూద్దాం. ఫిజికల్ క్యాపిటల్ అంటే ఏంటంటే టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్. టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్ అనేటటువంటివి ఫిజికల్ క్యాపిటల్ లేదా ఫిక్స్డ్ క్యాపిటల్. దీన్నే ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. ఫిజికల్ క్యాపిటల్ లేదా ఫిక్స్డ్ క్యాపిటల్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్ ఇవి ఫిక్స్డ్గా ఉంటాయి, అంటే భౌతికంగా కనిపిస్తాయి. వీటిని భౌతిక పెట్టుబడి లేదా ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. మరి వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి సార్? వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే రా మెటీరియల్, సీడ్స్, పెస్టిసైడ్స్, కెమికల్స్, సీడ్స్, రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా వర్కింగ్ క్యాపిటల్ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. ఇది ఒకసారి ఇంటర్మీడియట్లో, ఒకసారి +2లో ఈ సిలబస్ చూసుకోండి, లేదా ఓల్డ్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఓల్డ్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ఎకనామిక్స్లో ఈ చాప్టర్ ఉంటుంది. అంటే దాదాపుగా ఒక క్వశ్చన్ ఇస్తున్నారు దీంట్లో. ఈ ఎకనామిక్స్ సంబంధించినటువంటి నేషనల్ ఇన్కమ్ కావచ్చు, జీడిపి కావచ్చు, జిఎన్పి కావచ్చు, ఎన్ఎన్పి కావచ్చు ఇస్తున్నారు. సో నేషనల్ ఇన్కమ్ ఇది ఆల్సో కాల్డ్, జాతీయ ఆదాయాన్ని ఇలా కూడా పిలుస్తారు. అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటి? సింపుల్గా జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఇన్కమ్ ఆఫ్, రాస్తున్నాను, ఇన్కమ్ ఆఫ్ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ఏ కంట్రీ. అంటే ఒక దేశం యొక్క పౌరుల సంపాదన, ఒక దేశంలో పౌరులు సంపాదించిన సంపాదన. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అంటే మన దేశంలో ఆల్ ఇన్కమ్ ఆఫ్ ద రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ సిటిజన్స్ అనుకోవచ్చు కదా, ఇండియన్ సిటిజన్స్. సో సిటిజన్స్ అంటే సమ్ ఆఫ్ ద మెంబర్స్ ఇండియా, దోస్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా అండ్ అవుట్సైడ్ ఆఫ్ ఇండియా. సో భారతీయ పౌరులు సంపాదించిన సంపాదన, భారతీయ పౌరులు సంపాదించినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము జాతీయ ఆదాయం అంటాం. ఓకే, సో ఇన్కమ్ ఆఫ్ ఆల్ రెసిడెంట్స్, ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఏ కంట్రీ. అంటే భారతీయ పౌరులు వాళ్ళు అమెరికాలో ఉన్నా, యూకేలో ఉన్నా, మరి ఇండియాలో ఉన్న వాళ్ళందరూ సంపాదించిన సంపాదనే జాతీయ ఆదాయం అంటారు. సో జాతీయ ఆదాయాన్ని ఒక ఫార్ములా ఉంటుంది, చెప్తాను. ఓకే, మరి ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటారు. నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా వస్తుందంటే ఈ జిఎన్పి ఏదైతే ఉంటుందో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. దీంట్లో నుంచి తరుగుదల అంటే డి అంటే డిప్రిషియేషన్. డి అంటే ఏంటి? తరుగుదల. ఈ జిఎన్పిలో నుంచి డిని తీసేస్తే, తరుగుదలని తీసేస్తే వచ్చేదే నేషనల్ నెట్ ప్రోడక్ట్ ఆర్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని మరో విధంగా రాసుకోవచ్చు కదా, ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ మైనస్ డిప్రిసియేషన్. సో గుర్తుపెట్టుకోండి, అంటే జిఎన్పిలో నుంచి డిని తీసేస్తే, జిఎన్పిలో నుంచి మైనస్ డిని తీసేస్తే వచ్చేదే ఎన్ఎన్పి. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్లో నుంచి డి అంటే డిప్రిసియేషన్ అంటే తరుగుదల, ఈ తరుగుదలను తీసేస్తే వచ్చేదే నెట్ నేషనల్ ప్రోడక్ట్ అని చెప్తారు. ఇది ఒకసారి ఈ చాప్టర్లో క్లియర్గా చూసుకోండి.
వీలుంటే నేనే ఈ జిఎన్పి జీడిపి ఎన్ఎన్పి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే పాసిబిలిటీ ఉంటే చూస్తాను. నెక్స్ట్, మల్టీనేషనల్ కంపెనీస్ ఎంటర్ ద గ్లోబల్ మార్కెట్ విత్ హెల్ప్ ఆఫ్. అసలు మల్టీనేషనల్ కంపెనీస్, ఇండియాలో ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఐకియా కూడా ఉంది, అమెజాన్ కూడా ఉంది, ఐకియా. సో ఇలా చాలా ఫేమస్ కంపెనీస్ ఉన్నాయి. ఇవి మరి మన భారతదేశ మార్కెట్లో ఎలా వచ్చి ఉండొచ్చు, ఎవరి ప్రోద్బలంతో వచ్చి ఉండొచ్చు? యునెస్కోనా? యునెస్కో కాదు. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ప్యారిస్లో ఉంది. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇదే ట్రేడ్ చేసేది ఇదే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? జెనీవాలో ఉంది. దీని హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంది. UNO దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మీకు తెలుసు, ఇది న్యూయార్క్లో ఉంది. మరి UNDP హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? సేమ్, ఇది కూడా న్యూయార్క్లో ఉంది. ఓకే, నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వినియోగదారుల యొక్క ధరల సూచిక. ఇది 9th క్లాస్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిసెంబర్ నెలలో ఉన్నాం. డిసెంబర్ నెల మన కిరాణా సామాను అంటే మన వినియోగదారుడు యూజ్ చేసేటటువంటి గ్రోసరీస్ యొక్క ఖర్చు 5,000 అనుకుందాం. 5,000 రూపాయలు అయింది ఈ నెల. మరి వచ్చే నెలలో జనవరి 2026లో మనకి 6,000 రూపాయలు అయిందనుకోండి. అదే సామాన్ సేమ్ ఇక్కడ డిసెంబర్లో ఏవైతే ప్రోడక్ట్స్ కొన్నామో జనవరిలో కూడా అదే ప్రోడక్ట్స్ కొన్నాం. సేమ్ ప్రోడక్ట్స్ వి పర్చేస్డ్ ఇన్ ద జనవరి. బట్ ఇక్కడ 5,000 రూపాయల బిల్లు అయింది డిసెంబర్లో. అదే 1 మంత్ తర్వాత ఒక 1,000 పెరిగింది సేమ్. సో దీన్ని ఇక్కడ వినియోగదారుల ధర పెరిగింది. ఎంత పర్సెంట్ పెరిగింది? 20% పెరిగింది. ఓకే, 20% పెరిగింది. అంటే ఈ 20%ని ఏమంటారంటే ఈ 20% బేస్ ప్రైస్ కంటే 20% పెరిగింది అని చెప్పి చెప్తారు. ఓకేనా, ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం. భారత ప్రభుత్వం వేరు సిపిఎల్ను ప్రచురిస్తుంది. ఎస్, ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించాల్సిన డిఏను లెక్కించడానికి సిపిఐ. ఎస్, ఇది డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్. గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి 6 months ఒకసారి డిఏ లెక్కించడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఏబీలు కరెక్ట్. సో ఏబీ మాత్రమే, ఏబీ కరెక్ట్. ఇప్పటికైతే ఏబీ కరెక్ట్. నెక్స్ట్, ద సిపిఐ మెజర్స్ ఓన్లీ చేంజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ ఫ్యూ సెలెక్టెడ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎట్ ద రీటైల్ ప్రైస్. అసలు సిపిఐ అంటే ఏంటి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటి కొన్ని సెలెక్టెడ్ మాత్రమే కౌంట్ చేస్తుంది. అంటే ఉదాహరణకి అంబానీ తినేటటువంటి ఆహారం వేరే ఉంటుంది, మధ్యతరగతి వాడు తినేటటువంటి ఆహారం వేరే ఉంటుంది, తర్వాత పేదవాడు తినేటటువంటి ఆహారం వేరే ఉంటుంది. అంబానీ తినేటటువంటి వాటిని రేట్లు వేశారనుకోండి, ఈ ఇద్దరు చచ్చిపోతారు. ఓకేనా, సో కాబట్టి ఈ మధ్యతరగతి పేదవాళ్ళ మధ్యలో వీళ్ళని బేస్ ఆన్ చేసుకొని ఈ వినియోగదారులు అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటిది పేదవారికి డిఫరెంట్గా ఉంటుంది, మధ్యతరగతి వారికి డిఫరెంట్గా ఉంటుంది. ఈ బాగా అంబానీ, అదానీ, ఓకే, బిర్లా, టాటా వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తినేది వేరు, మనం తినేది వేరు, ఇది తినేది వేరు. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటి కొన్ని సెలెక్టెడ్ కేటగిరీస్కే ఉంటుంది అండ్ సెలెక్టెడ్ గూడ్స్కే ఉంటుంది. సో ఇది వేరు ఉంటుంది అనమాట. సో కాబట్టి మనకి A and B, C ఈ కరెక్ట్. సో దీని పేరు మీదుగా ఇప్పుడు ఒక 20% పెరిగింది. డిసెంబర్ నెలకి జనవరి నెలకి 20% పెరిగింది. కాబట్టి గవర్నమెంట్ ఇట్లా 6 monthsలో ఎంత పర్సెంట్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో చూసి ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఏని పెంచుతారు ప్రతి 6 నెలలకు ఒకసారి. ఓకేనా, సో దానికోసం ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యూజ్ అవుతుంది అనమాట. సిపిఐ ధరలు ఎంతైతే పెరిగినాయో దానికి తగ్గట్టు జీతాలు కూడా పెంచుతారు. అదనమాట విషయం. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఇన్ఫ్లేషనరీ సిచ్యువేషన్. అంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది? ఇన్ఫ్లేషన్ అంటే రూపాయికి విలువ పడిపోవడం, ధరలు పెరగడం. రూపాయికి వాల్యూ తగ్గిపోయిందంటే రూపాయికి విలువ పడిపోవడం, అంటే రూపాయికి విలువ తగ్గిపోవడం అంటే ధరల పెరుగుదల. సో ద గవర్నమెంట్ యూజెస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పాలసీ టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇది ఉల్లిగడ్డల పరిస్థితి చూద్దాం. ఆనియన్స్. ఓకే, సో ఆనియన్స్ ఒక్కోసారి 100 రూపాయల కేజీ అవుతుంది. సో 100 రూపాయల కేజీ అయినప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇండియాలో ఉన్నటువంటి ఆనియన్స్ వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ కాకుండా బ్యాన్ చేస్తుంది. ఓకేనా, బ్యాన్ చేస్తుంది. అలాగే
వేరే దేశాల్లో ఉన్నటువంటి ఆనియన్స్ని ఇక్కడికి తెప్పిస్తుంది. ఓకే, ఇక్కడికి ఇంపోర్ట్ తెప్పిస్తుంది. దానివల్ల ఈ 100 రూపాయలు ఉంది కాస్త ఏమైంది 60 రూపీస్ ఒక వీక్, ఒక వీక్ 50 రూపీస్, ఇంకో వీక్ 40 రూపీస్, ఇట్లా ధరలు తగ్గుతూ వస్తాయన్నమాట. మనకి చాలాసార్లు ఈజిప్ట్ నుంచి ఆనియన్స్ వస్తాయి. ఇలా ఆనియన్స్ కావచ్చు, టమాటో కావచ్చు. వెనెవర్ ప్రైసెస్ ఇంక్రీజ్ ఇన్ ఇండియా, గవర్నమెంట్ బ్యాన్ ద ఎక్స్పోర్ట్స్. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది హోర్డింగ్ పెట్టుకుంటారు, గోదాంలో దాచిపెట్టుకొని వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తారు, లేదా ఇక్కడనే దాచిపెట్టుకున్న మాల్ అంతా కూడా బయటికి తీస్తారు. ఎందుకంటే ఒకప్పుడు 20 రూపాయలు ఉన్నటువంటి ఉల్లిగడ్డ ఆనియన్స్ 100 రూపీస్ అయింది కాబట్టి మనకి లాభం ఎక్కువ వస్తుంది. సో కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడం కోసం ఈ ఎగుమతి దిగుమతి విధానాన్ని అనుసరిస్తుంది అన్నమాట. ఎగుమతి దిగుమతి, ఉదాహరణకి మన దగ్గర ఎక్సెస్ ఉంది అనుకోండి, ఎక్స్పోర్ట్ చేస్తుంది. మన దగ్గర క్రైసిస్ ఉందనుకోండి, వేరే కంట్రీలో నుంచి ఇండియాకి తీసుకొస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆర్ లెస్ దెన్ దట్ ఆఫ్ ద మార్కెట్ ప్రైస్, దెన్ ద డిఫరెన్స్ ఇన్ ప్రైస్ ఈస్ బోర్న్ ఏ బై. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన దగ్గర ఉదాహరణకి మన ప్యాడీ ధర కనుక చూసుకున్నట్టయితే జనరల్ అంటే కేటగిరీ, నార్మల్ కేటగిరీ కనుక చూసుకున్నట్టయితే 2025లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ప్యాడీకి క్వింటాల్కి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చింది. క్వింటాల్ ఎంఎస్పి అంటారు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఇచ్చింది 2369. సో దీన్ని నేను రౌండ్ అప్ చేస్తున్నాను, 2400 ఇస్తున్నాను. ఓకే, క్వింటాల్కి 2400 రూపీస్ ఇస్తుంది. ఎవరికి? ఒక ఫార్మర్ ఒక క్వింటాల్ ప్యాడీ పండిస్తే గవర్నమెంట్ తనకిచ్చే రేట్ ఎంత 2400. ఈ 2400 ఎవరిది కొంటారు? ఎఫ్సిఐ కొంటుంది, గవర్నమెంట్ కొంటుంది కదా. గవర్నమెంట్ కొన్న తర్వాత ఎఫ్సిఐలో పెడతారు దీన్ని. ఎఫ్సిఐలో ఈ రైస్ బ్యాగ్లో పెడతారు. ఈ ఎఫ్సిఐ బయటికి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ షాప్కి తీసుకెళ్లేటప్పుడు దీన్ని ఏం చేస్తారు, గవర్నమెంట్ వాళ్ళు మిల్లు పట్టిస్తారు, బియ్యం పట్టిస్తారు. సో 100 క్వింటాల్లో 1 క్వింటాల్ వచ్చినటువంటి ప్యాడీ ఇక్కడ ఎంత వస్తుంది? 70 kg వస్తుంది, 70 kg రైస్ వస్తుంది. ఇప్పుడు ఈ 70 kg రైస్ గవర్నమెంట్ ఎన్ని రూపాయలకి ఇస్తుంది? 1 రూపీకి ఇస్తుంది. మన దగ్గర రూపాయికి ఇస్తుంది. అంటే గవర్నమెంట్ లాసా ప్రాఫిటా? లాస్ కదా. ఇక్కడ 2400 రూపీస్ రైతుకి ఇచ్చి కదా, ఇక్కడ మాత్రం 1 రూపీ కేజీకి గవర్నమెంట్ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రేషన్ షాపులలో అమ్ముతుంది కదా. సో ఈ లాస్ అంతా ఎవరు భరిస్తున్నారు? గవర్నమెంట్. ఈ లాస్ అంతా ఎవరు భరిస్తుంది? గవర్నమెంట్ భరిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే మనకి ఇచ్చినటువంటి బియ్యం అమ్ముకోవద్దు, తినాలి, బయట బ్లాక్ మార్కెటింగ్ చేయకూడదు. నెక్స్ట్, Ravi wants to deposit certain amount of money in the bank to get maximum interest. Then he has to deposit his amount in this account. రవి అంటే ఆయన కొంచెం ఒక అమౌంట్ని బ్యాంక్లో డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాడు. మరి ఎక్కువ వడ్డీ పొందడానికి తను దేంట్లో డిపాజిట్ చేయాలి? ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వస్తుంది. సేవింగ్ ఖాతాలో ఎక్కువ రాదు, స్మాల్ సేవింగ్ అకౌంట్లో రాదు. ఓకే, కరెంట్ అకౌంట్లో అసలు మొత్తానికి ఇడాడు. ఇంకా స్మాల్ సేవింగ్లో అయితే కొంచెం డబ్బులు ఇస్తాడు. కరెంట్ అకౌంట్లో అయితే వడ్డీ లేదు, ఇంట్రెస్ట్ ఉండదు దీని మీద. నో ఇంట్రెస్ట్ ఇన్ కరెంట్ ఖాతా. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పటి వరకు? 6 monthsకో 1 yearకో 2 yearsకో డిపాజిట్ చేస్తే దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ బ్రిటిష్ ఇండియా ద జమీందారీ సిస్టమ్ వాజ్ ప్రైమర్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్. మరి బ్రిటిష్ ఇండియాలో ఇది ఎలా ఇంప్లిమెంట్ చేశారు? ఇది బ్రిటిష్ ఇండియాలో ఈ జమీందారీ సిస్టాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారంటే ఈ బీహార్, బెంగాల్, ఒరిస్సా. బీహార్, బెంగాల్, ఒడిస్సా. అసలు జమీందారీ సిస్టాన్ని తీసుకొచ్చింది ఎవరు? జమీందారీ సిస్టాన్ని తీసుకొచ్చింది ఎవరు? 1793లో లార్డ్ కార్న్వాలిస్ 1793లో దీన్ని తీసుకొచ్చారు. సో ఇది బీహార్, బెంగాల్, ఒరిస్సా. ఇవ్వండి, బీహార్, బెంగాల్, ఒడిస్సా అంటే నార్త్ ఇండియా. అండ్ మరి రైతువారీ సిస్టాన్ని ఎవరు తీసుకొచ్చారు? రైతువారీ సిస్టాన్ని తీసుకొచ్చింది
మన్రో. రైతువాది తీసుకొచ్చింది ఎవరు? మన్రో, MUNRO, మన్రో. ఎక్కడ? మద్రాస్. మద్రాస్ తర్వాత ఎక్కడ? మళ్ళీ వెస్టర్న్ ఇండియా. ఓకే, మద్రాస్ మరియు వెస్టర్న్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం, అసలు రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటిది? దీన్ని ఇంగ్లీష్లో పాలసీ ఆఫ్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు. అంటే ఇది లార్డ్ డల్హౌసీ అనేటటువంటి వ్యక్తి ఉన్నప్పుడు, లార్డ్ డల్హౌసీ ఆయన గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు 1848 to 56 ఉన్నప్పుడు ఆయన కొత్తగా ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఈ సిద్ధాంతం ఏంటంటే, ఎవరికైతే రాజులకి కుమారులు ఉండడో, వారసులు ఉండడో, వాని రాజ్యం బ్రిటిష్ వాళ్ళు తీసుకుంటారు. అట్లా ఉదాహరణ, ఝాన్సీ లక్ష్మీబాయి రాజ్యం తీసుకోవడం కారణం ఇదే. ఝాన్సీ లక్ష్మీబాయికి ఒక కొడుకు ఉంటాడు. కొడుకు చనిపోయిన తర్వాత హస్బెండ్ కూడా చనిపోతాడు. సో కొడుకు చనిపోయిండు, హస్బెండ్ చనిపోయిండు. సో కాబట్టి తన వారసులు లేరు కాబట్టి ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారంగానే వారు ఆక్రమించారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వెన్ వీ ఇన్ఫ్లిక్ట్ సారో ఆన్ అదర్ లివింగ్ బీయింగ్స్ వీ యాడ్ అవర్ లోడ్స్ ఆఫ్ సిన్. హూ టాట్ దిస్? సో దీన్ని వర్ధమాన మహావీర, ఇతరులకి ఎవరికి కూడా మనం హాని చేయకూడదు, దుఃఖాన్ని కలిగించకూడదు. మనం ఎవరికైతే హాని చేస్తామో అది మన యొక్క పాపాలని పెంచుతుంది అని చెప్పింది ఎవరంటే వర్ధమాన మహావీర. ఈయన 24వ తీర్థంకరుడైనటువంటి వర్ధమాన మహావీర. ఓకే, ఈయన మతం ఏది? జైన మతం. ఏ మతం? జైన మతం. మరి గౌతమ బుద్ధుడి మతం బౌద్ధ మతం. మరి మక్కలి గోశాల చాలా ఇంపార్టెంట్. మక్కలి గోశాల అజీవక మతం. ఈయన అజీవక మతాన్ని స్థాపించాడు, అజీవక మతం. మరి అజిత కేశకంబలి చార్వాక మతం. అంటే చార్వాక మతం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో దాదాపుగా 64 మతాలు వచ్చినాయి. 64 మతాల్లో అన్ని మతాలు వెళ్ళిపోయినాయి. ఈ జైన మతం, బౌద్ధ మతం బతికిపోయినాయి. ఈ ఆజీవక మతం, చార్వాక మతం, ఎన్నో రకరకాల మతాలు వచ్చినాయి, కొత్త మతాలు. ఆ మతాలు మొత్తం గంగలో కలిసినాయి. ఓన్లీ జైన మతం, బౌద్ధ మతమే చాలా కాలం పాటు ఇండియాలో ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి అన్నమాట అవి. నెక్స్ట్ క్వశ్చన్, అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ నాట్ సింప్లీ అన్ ఎకనామిక్ ఇష్యూ బట్ పొలిటికల్, సోషల్, ఎకనామికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రూరల్ సెక్టార్. ఇది ఎవరు చెప్పారంటే నెహ్రూ గారు చెప్పారు. 10th క్లాస్లో ఉంది స్టేట్మెంట్. 10th క్లాస్లో ఉంది. దీన్ని వ్యవసాయ పరివర్తన కేవలం ఆర్థిక సమస్య కాదు, గ్రామీణ రంగం యొక్క రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక పరివర్తన అని చెప్పింది మిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు దీన్ని. ఇది 10th క్లాస్లో ఉంది, జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ ద ఫాలోయింగ్ ద ప్రామినెంట్ అమెరికన్స్ హూ యాక్టివ్లీ campaigned for political equality and freedom of thought for all people. ఇక్కడ అమెరికన్స్ అని చెప్పారు. సో అమెరికన్స్, మరి దీనిలో ఎవరు ఈ యొక్క రాజకీయ సమానత్వం, ఆలోచన స్వేచ్ఛ గురించి మాట్లాడారు? ఓకే, సో దాంట్లో టామ్ పైన్ మరియు థామస్ జెఫర్సన్. సార్ ఈ థామస్ జెఫర్సన్ ఎవరు అంటే, థామస్ జెఫర్సన్ ఈయన అమెరికా స్వాతంత్ర ప్రకటనని ప్రకటించిన వ్యక్తి ఈయననే. యుఎస్ఏ స్వాతంత్ర ప్రకటన, అసలు యుఎస్ఏకి స్వాతంత్రం వచ్చిందని ప్రకటించిన వారు ఎవరు? థామస్ జెఫర్సన్. మరి టామ్ పైన్ ఎవరు? ఈయన ఒక ఫిలాసఫర్. ఓకేనా. వుడ్రో విల్సన్ ఎవరు? ఈయన నానాజాతి సమితిని ఏర్పాటు చేశాడు, నానాజాతి సమితి. ఈయన 1914-18 టైంలో ఈయన అమెరికాకు ప్రెసిడెంట్, యుఎస్ఏ ప్రెసిడెంట్. నానాజాతి సమితి అంటే ఇంగ్లీష్లో లీగ్ ఆఫ్ నేషన్స్ అంటారు, లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, మరి జార్జ్ వాషింగ్టన్ ఎవరు? జార్జ్ వాషింగ్టన్ అమెరికా సైన్యానికి నాయకుడు. అమెరికా సైన్యం, యుఎస్ఏ స్వాతంత్రం రాకముందు, అమెరికాకి స్వాతంత్రం రాకముందు అమెరికా సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు ఈయన జార్జ్ వాషింగ్టన్. ఈయన పేరు మీదుగానే వాషింగ్టన్ అని పేరు పెట్టుకున్నారు. వాషింగ్టన్ అనేటటువంటిది వ్యక్తి పేరు, ఆ వ్యక్తి పేరే సిటీకి పెట్టుకున్నారు, వాషింగ్టన్. ఓకే, అమెరికా సైన్యానికి అధ్యక్షుడు అనమాట. అమెరికా వారు స్వాతంత్రం రాకముందు ఇంగ్లాండ్ వారితో ఫైటింగ్ చేశారు కదా, దాంట్లో ఆయన సైన్య అధ్యక్షుడు అనమాట. నెక్స్ట్, ఇటలీ ఏకీకరణను విక్టర్ ఇమాన్యుయల్ దీన్ని ఆక్రమించడంతో సాధించాడు. ఇటలీ ఏకీకరణ సార్డినియా అనే పేరుతో జరిగింది.
ఇటలీ అసలు లేదు. ఇటలీ అంటే ఎవరు తెలియదు. ఇటలీ అనేది సార్డినియా పేరుతో జరిగింది. ఇటలీ అనేది 7 ముక్కలుగా ఉండే. ఇటలీ 7 ముక్కలుగా ఉండే. 7 ముక్కలుగా ఉన్నటువంటి ఇటలీని ఏకం చేయడం వీళ్ళ బాధ్యత. ఇప్పుడు ఇట్లా ఉంది ఇటలీ. సో ఇటలీలో ఉన్నటువంటి ఉత్తర ప్రాంతం ఇది హబ్స్బర్గ్ ఫ్యామిలీ పరిపాలించేది. హబ్స్బర్గ్ ఆస్ట్రియాకు చెందినటువంటి హబ్స్బర్గ్ అనేటటువంటి రాజవంశం పరిపాలించేది. ఈ మధ్యలో ఉన్నది రోమ్. ఈ రోమ్ను ఎవరు పరిపాలించారు అంటే పోప్. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ మతాలకు పెద్ద అయినటువంటి పోపు పరిపాలించేవాడు. ఇక సౌత్ ఉన్నటువంటి సిసిలీ నేపుల్స్ని ఇది ఎవరు పరిపాలించేవారంటే బోర్బన్ రాజులు పరిపాలించారు. బోర్బన్ అంటే బిస్కెట్ కాదు, బోర్బన్ రాజులు ఎవరంటే స్పెయిన్ రాజవంశాలు పరిపాలించేటి. అంటే ఈ ఇటలీ మొత్తం 7 ముక్కలుగా ఉండే. సో ఇటలీ కోసం గిసెప్పి మాజినీ అనే వ్యక్తి ఈయన యంగ్ ఇటలీ అనేటటువంటి రాష్ట్ర సంఘాన్ని స్థాపించాడు. గిసెప్పి గారిబాల్డి అనే ఆయన రెడ్ షర్ట్స్ ఎర్ర చొక్కా దళం రెడ్ షర్ట్ అనే ఒక సీక్రెట్ ఆ సొసైటీని స్థాపించడం జరిగింది. మొత్తానికి ఈ విక్టర్ ఇమాన్యుయల్ II ఈ రోమ్ని ఆక్రమించారు. రోమ్ని ఎందుకు ఆక్రమించారంటే రోమ్లో ఫ్రాన్స్ వాళ్ళు ఉండే. ఈ రోమ్ ఏదైతే ఉందో ఈ రోమ్ అంతా కూడా ఫ్రాన్స్ వాళ్ళ ఆధీనంలో ఉండే. ఈ రోమ్ ఎవరి ఆధీనంలో ఉండే? పోప్. సో పోప్తో పాటు ఫ్రాన్స్ ఉండే. సో ఫ్రాన్స్ వాళ్ళు ఈ రోమ్ నుంచి బయటకు వెళ్ళిపోవడంతో విక్టర్ ఇమాన్యుయల్ II ఈ రోమ్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఫ్రాన్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రోమ్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది. ఇటలీ ఏకీకరణ ఎప్పుడు అయిపోయింది? 1871లో ఇటలీ ఏకీకరణ జరిగింది. 1871లో ఇటలీ ఏకీకరణ జరిగింది. నెక్స్ట్, ఆన్ 17 September 1948 దిస్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ఇండియా వాజ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఇండియన్ యూనియన్. సో 17 అంటేనే తెలిసింది ఇది తెలంగాణ లిబరేషన్ డే, హైదరాబాద్ లిబరేషన్ డే. దీన్ని హైదరాబాద్ లిబరేషన్ డే అంటారు. ఓకే, సో ఇది హైదరాబాద్ జాయిన్ అయింది. ఓకే, సెప్టెంబర్ 13 1948 నా ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ రాజు మీద అటాక్ చేసింది. దాన్ని ఆపరేషన్ పోలో అంటారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం సైన్యం భారతదేశ సైన్యానికి లొంగిపోయింది. దీన్నే మనము తెలంగాణ విమోచన దినం అంటారు. ఇప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, రకరకాల పేరుతో చేస్తుంది. అసలు అయితే నిజాం నుంచి విమోచనం వచ్చింది, నిజాం నుంచి స్వాతంత్రం వచ్చింది. ఓకేనా. మరి బరోడా ఎప్పుడు జాయిన్ అయింది? బరోడా 1949లో ఇండియాలో జాయిన్ అయింది. 1949. జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు జాయిన్ అయింది? 1947. జునాగఢ్ ఎప్పుడు జాయిన్ అయింది? మళ్ళీ 1947లో జునాగఢ్ జాయిన్ అయింది. జునాగఢ్ మాత్రం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భారతదేశంలో కలిసిపోయినటువంటి సంస్థానం ఏదంటే జునాగఢ్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, దిస్ యాక్ట్ ఆఫ్ ద బ్రిటిష్ పార్లమెంట్ ట్రాన్స్ఫర్ ద పవర్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇగో ఇది 1858 చట్టం. అంటే బ్రిటిష్ వారు 1773 నుంచి 1858 వరకు ఎవరు పరిపాలించారు ఇండియాని? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించింది. అయితే 1857లో సిపాయిల తిరుగుబాటు వచ్చిన తర్వాత ఈ కంపెనీని అంతం చేసేసి ఇక్కడ నుంచి రాణి పరిపాలిస్తుంది. ఎప్పటి వరకు పరిపాలించింది? 1947 వరకు బ్రిటిష్ రాణి మనల్ని పరిపాలించింది. గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ రాణి 1858 నుంచి స్వాతంత్రం వచ్చే వరకు బ్రిటిష్ రాణి పరిపాలించింది. మరి ఇక్కడ ఎవరు పరిపాలించారు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించింది. నెక్స్ట్, ముస్లిం లీగ్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఢాకాలో ఏర్పాటు చేశారు 1906లో. దీన్ని నవాబ్ సలీముల్లా అనే వ్యక్తి, తర్వాత ఆగా ఖాన్ అనే వ్యక్తులు దీన్ని ఏర్పాటు చేశారు ఢాకాలో 1906. తర్వాత అసలు యుఎస్ఏ సెకండ్ వరల్డ్ వార్లో ఎందుకు జాయిన్ అయింది? జపాన్ బాంబులు వేసింది. పెరల్ హార్బర్ మీద జపాన్ బాంబులు వేయడంతో, అమెరికా యొక్క పెరల్ హార్బర్ మీద దాడి చేయడంతో ఈ యుఎస్ఏ సెకండ్ వరల్డ్ వార్లో జాయిన్ అయింది. ఇదండి మన సెషన్.